ఏంటి అంటే అసెంబ్లీలో ఒక ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి అన్నారు. సో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఒక సైన్యంతో దాదాపు 164 మందితోటి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇన్ని కష్టాలు అయితే ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇంకా పార్టీ ఉంటుందా లేదా అని చెప్పి పార్టీలోనే నాయకులు కూడా చంద్రబాబు అరెస్టప్పుడు కూడా చాలామంది దూరంగా ఉన్నారు. కార్యకర్తలే ఈరోజు నిలబడి పార్టీని ముందుండి నడిపించి పార్టీని గెలిపించారంట. సో ముందు విజయం గురించి మాట్లాడుకుందాం. ఎలా అనిపిస్తుంది మరి విజయం చూస్తుంటే? మంచి విజయం అండి, చాలా గొప్ప విజయం. బహుశా ఎవరు ఊహించని విజయం. అంటే ఒక్కొక్కసారి సొంత పార్టీ వాళ్ళు ఊహిస్తారు, విజయాన్ని ఊహిస్తారు, అపజయాన్ని ఊహిస్తారు. అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అపజయాన్ని ఊహించలేదు, వీళ్ళు ఇంతటి విజయాన్ని ఊహించారు. కానీ గెలుస్తాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అందని విజయం ఇది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో నెక్ టు నెక్ అని ఉంది. కానీ ఒకానొక పరిస్థితుల్లో వీళ్ళు ఒకటి మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకొకటి మాట్లాడుతూ ఉంటే ఎవరిది పై చెయ్యి అనిపించకుండా అనేది కూడా కొంచెం అనుమానాస్పదంగా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం కూడా కొంచెం రోజు రాజకీయాలు మాట్లాడే వాళ్ళం కూడా ఇది ఏమై ఉండొచ్చు, అది ఏమై ఉండొచ్చు, ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే ఒక రకమైన పీచుమంట ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అసలు గెలిచిన వాళ్ళకి ఇంతంత మెజారిటీలు రావటం ఏంటి, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళకి మెజారిటీలు లేకపోవడం ఏంటి, ఇవన్నీ అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడికి 5,000 మెజారిటీ ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డికి 60,000 మెజారిటీతోటి ఆగిపోవడం ఏంటి. మరి ఏ రకంగా చూసినా సరే వైసీపీ పార్టీ విజయానికి చాలా చాలా సుదూర దూరంలో ఆగిపోయింది. అసలు అంతే స్ట్రక్ అయిపోయింది, తొక్కేశారు. ఏది ఏమైనా సరే కొంచెం ఇటు అటు మారి కొంచెం దగ్గరలోకైనా వస్తాడు అనుకుంటే దగ్గరలోకి కూడా రాని సందర్భం. సరే ఏది ఏమైనా వాళ్ళు చేసిన పరిపాలనకి వాళ్ళకి ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటారు. నువ్వు ఎంత పిండి కలిపితే అన్ని రొట్టెలే వస్తాయి తప్పితే నువ్వు ఇంత పిండి కలిపి ఎక్కువ రొట్టెలు రావాలంటే రావు. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన పొగరికి తనకి జరగాల్సిన శాస్తి జరిగింది. ఆ పొగరబోత్తనానికి ఒక అంత్యక్రియలు జరిగాయి అక్కడ. ఒక పెత్తందారి స్వభావానికి, ఒక ఫ్యాక్షన్ మనస్తత్వానికి అన్నిటికీ కలిపి అంత్యక్రియలు ఆ రోజు ఇచ్చేశారు ప్రజలు. నిజానికి కార్యకర్తలందరూ వాళ్ళ స్వరపేటికలు అరిగిపోయేటట్లు వాళ్ళు ప్రచారం చేసి నినాదాలు ఇస్తే వాళ్ళ స్వరపేటికలు అరిగిపోవటం ఏమో కానీ వీళ్ళకి శవపేటికలు అయితే తయారైనాయి ఆ పార్టీ వాళ్ళకి. అంటే దానికి వాళ్ళు అర్హులు. అన్నిసార్లు అర్హతను బట్టి అందలాలు ఎక్కడం అవ్వదు. కానీ కొన్నిసార్లు మట్టుకు వాళ్ళు చేసిన పనులే వాళ్ళకి ఉరితాళ్ళు అయ్యి వాళ్ళు దీనికి కూడా వీళ్ళు అంటే ఆ 11కు కూడా వాళ్ళు అర్హులు కాదు అనిపించే పనులు వాళ్ళు చేశారు. ఇప్పుడు మామూలుగా ఏమన్నారంటే చాలామంది మొదటి అంకె రెండో అంకె ఉంటాయి, మూడో అంకె పోద్ది అన్నారు. కొంతమంది అన్నారు మొదటి అంకె పోతుంది తర్వాత 2 అంకెలు ఉంటాయి అన్నారు. కనీసం ఆ 2 అంకెలన్నా మొదటి అంకె పోయి 51 ఉన్నా కానీ కనీసం ఆ పార్టీకి పరువు నిలబడి ఉండేది. అసలు ఇప్పుడు పరువు కాదు కదా, అసలు అది విజయమే కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ పరిస్థితికి వాళ్ళు చేతులారా చేసుకున్నారు. వచ్చిన రోజు నుంచి మొదటి అడుగే విధ్వంసంతో మొదలైంది. ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొదలెట్టి ఆ రోజు నుంచే రాజకీయ పరిశీలకుల విమర్శలకి అతను గురయ్యాడు. కానీ ఏమాత్రము వాటిని విమర్శను తీసుకోకుండా ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తారండి. ఏదైనా ఒక విమర్శ వచ్చింది అనగానే సరిదిద్దుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ మనస్తత్వమే లేదు. లేకపోవటం వల్ల అన్ని తప్పులు ఏది చేసినా తప్పే ప్రజలకి భయభ్రాంతులు గురి చేసేటట్లు. బయటకు వచ్చి మాట్లాడితే ఎవరు అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు? 5 సంవత్సరాల పాటు బిక్కుమంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు ఆ ప్రజలు. అందుకే ఆ ప్రజలు ఈ విజయము తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంతకుముందు చేసిన చరిత్రను చూసి కానీ రేపొద్దున ఇంతకంటే బాగా గొప్పగా చేస్తుందని కూడా ప్రజలు ఈ విజయాన్ని అందించారనుకోలేదు. వాళ్ళకి అసలు ఈ క్షణానికి క్షణం
ఈ ఈ ఈ రాక్షసుడి నుంచి మాకు రక్షణ అదేంటో కావాలి. మేడం వాతావరణం చూసారా, బేసిక్గా ఏదో ఒక పార్టీ గెలవడం కామన్, ఓడిపోవడం కామను, ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం కామన్. కానీ ఇదేంటి స్టేట్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు ఈసారి. స్టేట్ ఏంటి, హైదరాబాద్లో ఎన్ని సంబరాలు జరిగినాయి? అసలు మీరు హైదరాబాద్లో సంబరాలు మీరు ఏమన్నా కెమెరాకి పట్టించగలిగారా? చిత్రపురి నిండా హడావుడి, కూకట్పల్లిలో హడావుడి, ఖమ్మంలో హడావుడి, తెలంగాణలో కూడా అన్ని తెలంగాణలో కూడా. ఇప్పుడు ఆంధ్రాలో చేసుకోవటం కాదు, మామూలుగా ఎలక్షన్లు అయిన తెల్లారి గొడవలు అయిన విధానం చూసి ఆంధ్రప్రదేశ్లో 144 సెక్షన్ పెట్టారు రిజల్ట్ రోజు. అవును. అసలు 144 సెక్షన్ ఏ గాలికి కొట్టుకుపోయిందో తెలియదు కానీ బాణాసంచాలు కాల్చడం ఏంటి, అసలు జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరగడం ఏంటి, అన్నిటికన్నా హైలైట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మనం వీడియో చేసాం ఒకప్పుడు. చేసాం. అయితే ఆ రోజు కార్యకర్తలు చెయ్యాలి ఆ పని. నిజానికి తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు చేయాల్సిన పని, కానీ ఆ రోజు చేస్తే ఏంటి పరిస్థితి? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఆ రాక్షసుడికి దడిచి వాళ్ళు ఆ రోజు చేయలేదు. కానీ అందుకే ఆ పార్టీ ఓడిపోయింది అనగానే కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ని కాళ్ళతోటి తన్ని ఆ లెటర్స్ని పీకేశారు. నిజంగా అండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అనేది ఉంటే గనక ఆత్మ మళ్ళీ ఒకసారి చచ్చిపోయి ఉండేది. ఏ కొడుకైనా సరే తండ్రికి గౌరవం వచ్చే పనులు చేయాలి. కనీసం గౌరవం రాకపోయినా పరువు దియ్యని పనులైనా చేయాలి. వీడేం కొడుకండి బాబు, అసలు ఇలాంటి కొడుకు కావాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? ఆయన పేరు మార్చకపోయి ఉంటే ఇవాళ కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ పీకి కాళ్ళతో తొక్కేవాళ్ళ. ఒక కర్ర ఒకటి తీసుకొని ఒక ఆవిడ వచ్చింది, ఒక లెటర్ మిగిలితే ఆ లెటర్ను కూడా కొట్టి కింద పడేసింది. అసలు ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అని కూడా నేను ఒక రకంగా సమర్థించను, కానీ వాళ్ళ ఆవేశం, వాళ్ళ కోపం, వాళ్ళ దుఃఖం, ఇది మనం ఎప్పుడూ చేయాల్సింది ఎన్టీఆర్ కోసం, కానీ చేయలేకపోయామనే ఉక్రోషం ఆ రోజు చేయించింది వాళ్ళతో ఆ పని. అసలు ఇదంతా జరగడానికి నువ్వే కదా కారణం. అసలు నువ్వు ఒక కొడుకు అంటే పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు. అలాంటిది నువ్వు అసలు ఆయనకి భూలోకంలో నరకం చూపించావు కదా. ఇప్పుడు ఆ ఫోటో కానీ విజయమ్మ చూస్తే ఎంత బాధపడుతుంది. ప్రస్తుతం విజయమ్మ వీళ్ళు కూడా ఎలక్షన్ టైం కావచ్చు, ప్రచారాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి లేరు, లేరు. అసలు వాళ్ళు ఆమె పారిపోయింది. అసలు అసలు ఇప్పుడు ఇక్కడ కనీసం మంచి అయినా చెడైనా కేసీఆర్కి ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్లో 3 పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి టీఆర్ఎస్ ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ చూడండి, అసలు ఇంట్లో తల్లి గౌరవాధ్యక్షురాలు, ఆవిడని కూడా లేకుండా చేసావు. చెల్లిని చూస్తేనేమో నీ జగనన్న వదిలిన బాణాన్నేమో ముక్కలు చేసి అవతల పడేసావు. అసలు నీకు ఎవరున్నారు ఇవాళ? అసలు మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నారు?